Hello and welcome to Cricket Chat with Venkatesh. Match number 23 is between Royal Challengers Bengaluru versus Lucknow Super Giants. Match వేదిక చిన్నస్వామి స్టేడియం ఇన్ బెంగళూరు. ఈ మ్యాచ్ ఒక మాటలో చెప్పాలంటే బెంగళూరు బ్యాటింగ్ వర్సెస్ లక్నో బౌలింగ్. ఎందుకంటే బెంగళూరు బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆ ఫైర్ పవర్ ఊహించలేనట్టుగా ఉంది. విరాట్ కోహ్లీ కావచ్చు, సాల్ట్ కావచ్చు, పడికల్, పటిదార్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళకి బ్యాటింగ్ కూడా రావట్లేదు. ఎవరికి వాళ్ళే బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇప్పటివరకు వాళ్ళు 4 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 2 మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేశారు. ఎప్పుడు ఎక్కడ బ్యాటింగ్ చేసినా 200 ప్రతిసారి క్రాస్ అయ్యారు, 250 కూడా టచ్ అయ్యారు. వాళ్ళు 200 తప్ప తగ్గట్లేదు, 240, 250 చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఎబిలిటీ ఆ టీంలో కనిపిస్తుంది మనకి. అండ్ దే ఆర్ స్కోరింగ్ ఎట్ సచ్ ఎ క్విక్ రేట్. చాలా క్విక్గా రన్స్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఫియర్డ్ బ్యాటింగ్ లైనప్గా కనిపిస్తుంది. అందరూ 300 అంటున్నారు, కానీ 300 వస్తే బెంగళూరు చేయొచ్చు కదా. వాళ్ళకి అలాంటి ఫైర్ పవర్ ఉంది. ఎస్ఆర్హెచ్ గురించి, రాజస్థాన్ గురించి మాట్లాడుతున్నారు 300 చేస్తారని చెప్పి. బట్ 300 చేసే క్యాపబిలిటీ మనకి ఆర్సీబీలో కనిపిస్తుంది. ఓకే, వాళ్ళు బ్యాటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారు. వెరాజ్ ఎల్ఎస్జీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ బౌలింగ్. బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాళ్ళు ఇంతవరకు ఆడిన 4 మ్యాచ్ల్లో వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు అయినా అపోజిషన్ని ఒక్కసారి కూడా 200 క్రాస్ చేయలేదు. ఈసారి 200 అనేది ఒక రొటీన్ అయిపోయింది. ఓడిపోయిన టీంలు కూడా అన్ని 200 చేస్తున్నాయి, కానీ కొన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నాయి, లేకపోతే టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నాయి. బట్ 200 చేస్తున్నాయి. సో 200 అనేది హెస్ బికమ్ ఎ రొటీన్ థింగ్ ఈ ఐపీఎల్లో. కానీ ఎల్ఎస్జీ బౌలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాళ్ళు 4 సార్లు కూడా, ఆడిన 4 మ్యాచ్లు కూడా వాళ్ళ అపోజిషన్ని 200 చేయలేదు. వాళ్ళు కూడా చేయలేదు వేరే విషయం. బట్ అది వాళ్ళకి బ్యాటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ బౌలింగ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. అట్లేదు దే పేస్ బౌలింగ్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో అది ఈ 2 టీమ్స్ మధ్య ఉన్న కాంట్రాస్ట్. సో ఆర్సీబీలో ఉన్న మార్పులు ఉంటాయా? విరాట్ కోహ్లీకి లాస్ట్ మ్యాచ్లో అతను ఫీల్డింగ్ చేయలేదు, ఏదో లెగ్ ఇంజరీ ఉంది అతనికి. అయితే టీమ్ ప్రాక్టీస్ సెషన్లో అతను పార్టిసిపేట్ చేశాడు, చాలాసేపు బ్యాటింగ్ కూడా చేశాడు. బట్ లెగ్ స్ట్రాపింగ్ ఉంది లెగ్కి. కానీ ఇంజరీ ఉంటే అతను బ్యాటింగ్ చేయడు కదా. అతను మోస్ట్ లైక్లీ అతను ఆడే అవకాశం ఉంది. డెఫినెట్గా ఆడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆడిపోయే పరిస్థితి ఉన్నట్టు మనకేం అలాంటి సమాచారం లేదు. హ్యాజల్వుడ్ అయితే ప్రాక్టీస్లో రాలేదంట. హ్యాజల్వుడ్ ప్రాక్టీస్లో పార్టిసిపేట్ చేయలేదు. ఫస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ ఆడాడు, తర్వాత మళ్ళీ డఫీ అతన్ని రీప్లేస్ చేశాడు. మరి హ్యాజల్వుడ్ ఆడతాడు లేదని క్వశ్చన్ మార్క్. ఆడినప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఆడినట్టు డఫీ ఆడతాడు. ఇంకా ఏం మార్పు ఉండదు, ఎందుకంటే టీం బ్రహ్మాండంగా సెట్ అయింది, మార్పు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏమన్నా కావాలి, బ్యాటింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రావడానికి వెంకటేష్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, అతను వచ్చి ఆ ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయగలడు. సో ఏ రకంగా చూసుకున్నా ఆ టీంలో, ఆ లైనప్లో ఎవరు పర్ఫామ్ చేయట్లేదు, ఎవరి విషయంలో ప్రాబ్లం ఉందని అనుకోవడానికి లేదు. సాల్ట్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చేసాడు, బ్రహ్మాండమైన ఫామ్లోకి వచ్చాడు. సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. బౌలింగ్, బ్యాటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లికింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. లాస్ట్ మ్యాచ్లో రసిక్ సలాందార్ని తీసుకొస్తే అతను చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో అభినందన్ సింగ్ ప్లేస్లో అతను వచ్చి హెస్ ఫుల్ఫిల్డ్ హిస్ రోల్ వెరీ వెల్. సో ఆర్సీబీ సేమ్ లెవెల్లో వెళ్ళే అవకాశం ఉంది. హ్యాజల్వుడ్ ఫిట్ అయితే హ్యాజల్వుడ్ టీంలోకి వస్తారు, అది పరిస్థితి. మరి ఎల్ఎస్జీ సంగతి ఏంటి? ఎల్ఎస్జీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మయాంక్ యాదవ్ అండ్ మొహసిన్ ఖాన్ ఆల్మోస్ట్ ఫిట్ అవుతారు అన్నట్టుగా టామ్ మూడీ వాళ్ళ గ్లోబల్ డైరెక్టర్ చెప్పాడు. ఫిట్ అయినట్టే వాళ్ళు ఆర్సీబీ మ్యాచ్కి అన్నట్టుగా. మరి ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని ఆడించే అవకాశం ఉంది. వాళ్ళ ఫిట్నెస్ క్లియర్ అయితే ఆడితే ఇంకా మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఆవేష్ ఖాన్ ప్లేస్లో వాళ్ళని వచ్చే అవకాశం. ఆవేష్ ఖాన్ ఆల్సో నాట్ డన్ బ్యాడ్లీ, కొన్నిసార్లు రన్స్ ఇచ్చిన డెత్ బౌలింగ్ బాగా చేస్తాడు ఆవేష్ ఖాన్. సో ఆవేష్ ఖాన్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఇంకో ఎక్స్ట్రా పేసర్ కూడా ఆడించుకోవచ్చు జాజ్ లిండా ప్లేస్లో. ఎందుకంటే స్పిన్నర్స్కి పెద్ద హెల్ప్ ఉండదు మీకు చిన్నస్వామి స్టేడియంలో. పేస్ బౌలర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అక్కడ, అంటే బెటర్గా ఉంటుంది. టాల్ ఫాస్ట్ బౌలర్స్కి ఏంటంటే మెయిన్గా అక్కడ ఆ బౌన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఐ థింక్ ఉంటే ఒక మార్పు ఏమైనా ఉంటే వాళ్ళు పేస్ బౌలింగ్లో ఏమైనా ఎడిషన్స్ ఉండే అవకాశం ఉంది. యాక్చువల్గా వాళ్ళకి
ప్రాబ్లం అంతా కూడా వాళ్ళ బ్యాటింగ్లో ఉంది. బ్యాటింగ్లో వాళ్ళ నలుగురు టాప్ స్టార్స్ ఎక్సెప్ట్ మార్కరం కొంతవరకు బాగానే ఆడుతున్నాడు, కన్సిస్టెన్సీ ఉంది, పెద్ద స్కోర్ చేయకపోయినా ఈజ్ లుకింగ్ గుడ్. రిషబ్ పంత్ ఒక మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో ఆ చేజ్ని చక్కగా లీడ్ చేశాడు. కానీ వాట్ అబౌట్ మార్ష్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఒక 30 అవుట్ చేసినట్టుగా ఉన్నాడు, మిగతా అన్ని 20 కూడా దాటలేదు. స్టార్ట్ తీసుకుంటున్నాడు, 10-12 రన్స్ చేస్తున్నాడు, 15 రన్స్ చేస్తున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. 1-2 మంచి షాట్లు కొడుతున్నాడు, కానీ అది కంటిన్యూ చేయట్లేదు. పూరన్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. పూరన్ అస్సలు ఏమాత్రం ఫామ్లో లేడు. ఇంతకుముందు SC20లో కానీ ILT20 ఎక్కడ కూడా ఫామ్లో లేడు. లాస్ట్ మ్యాచ్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. అది మినహా అతను స్ట్రైక్ రేట్ లాస్ట్ మ్యాచ్లో 19 రన్స్ చేస్తే స్ట్రైక్ రేట్ వాజ్ 90. సో చాలా పెద్దటిక్ ఫామ్లో ఉన్నాడు. ఏమైనా మార్పు చేయాలా? వాళ్ళకి మ్యాథ్యూ బ్రిడ్జ్గా ఒక ఆప్షన్ ఉంది, అతన్ని మార్ష్ ప్లేస్లో కానీ పూరన్ ప్లేస్లో కానీ తీసుకురావాలా? ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి. బ్యాటింగ్లో ఈ కంటిన్యూస్ ఫెయిల్యూర్ వాళ్ళు హర్ట్ చేస్తుంది. బదోని కూడా ఒక మ్యాచ్ బాగా ఆడాడు, 1-2 మ్యాచ్లు బాగా ఆడాడు. సమద్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళ బ్యాటింగ్ లైన్ కంప్లీట్గా ప్రాబ్లంలో కనిపిస్తుంది. సో వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు కూడా 1 రన్తో 1 బాల్ మిగిలి ఉండగా ఒక మ్యాచ్ గెలిచారు, లాస్ట్ బాల్ ఒక మ్యాచ్ గెలిచారు. సో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచినా కూడా అవి కన్విన్సింగ్ విక్టరీస్ కాదు. టూ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టీంలో. బౌలింగ్ బాగున్నా కూడా, బట్ బ్యాటింగ్లో హ్యూజ్ ప్రాబ్లం ఫర్ దెమ్. సో వాళ్ళు దే హ్యావ్ టు కమ్ అప్ బెటర్. ఇప్పటికైనా వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం. ఇక పిచ్ ఎలా ఉంటుంది? చిన్నస్వామి యూజువల్లీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే హై స్కోరింగ్గానే ఉంది ఈ సీజన్లో, అండ్ హోమ్ టీమ్కి కలిసి వస్తూనే ఉంది అక్కడ. సో గతంలో లా కాదు, హోమ్ టీమ్ వాళ్ళకి బయట గెలిచి ఇంట ఓడిపోయిన పరిస్థితి ఉంది, కానీ ఈసారి వాళ్ళు హోమ్లో కూడా గెలుస్తున్నారు. బట్ పిచ్ అయితే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉండే ప్రమాదం కనిపిస్తుంది. ఎక్కువ అంత ఇబ్బంది పెట్టట్లేదు డ్యూ, కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా డ్యూ అంతగా ఇబ్బంది పెట్టలేదు. బట్ టాస్ గెలిచిన క్యాప్టెన్స్ ముందుగా బౌలింగ్ తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫాస్ట్ బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా టాలర్ ఫాస్ట్ బౌలర్స్ జాకబ్ డఫీ కానీ హ్యాజల్వుడ్ లాంటి వాళ్ళకి అక్కడ బౌన్స్ ఉంటుంది. ఆ బౌన్స్తో వాళ్ళు దే కెన్ గెట్ సమ్ హెల్ప్. సో ఫాస్ట్ బౌలర్స్ కొంత హెల్ప్ ఉంటుంది. బట్ స్పిన్నర్స్కి ఎప్పుడు కూడా అది చాలా డేంజర్. చిన్న గ్రౌండ్ అది, స్పిన్నర్స్కి చాలా కష్టం అక్కడ బౌలింగ్ చేయడం. సో అది పరిస్థితి. మ్యాచ్అప్స్ చూస్తే మొహమ్మద్ షమీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. మంచి మంచి వికెట్లు, ఎక్కువ వికెట్లు దిగిపోయినా ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నాడు. లైక్ కేఎల్ రాహుల్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అలాంటి వికెట్స్ తీయడం, చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేయడం చూస్తున్నాం. అతను మామూలుగా చాలా ఎక్స్పెన్సివ్ అయ్యే బౌలర్, అండ్ హీస్ బౌలింగ్ వండర్ఫుల్లీ వెల్. ఫిట్గా ఉంటాయి. ఫిట్నెస్ లాస్ట్ మ్యాచ్లో అంతా ఫిట్గా కనిపించలేదు. షమీకి విరాట్ కోహ్లీకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు. విరాట్ కోహ్లీ 12 మ్యాచెస్లో 5 సార్లు అవుట్ చేసి 5 times. సో షమీ వర్సెస్ విరాట్ కోహ్లీ ఇస్ ద బ్యాటిల్ టు వాచ్. విరాట్ కోహ్లీకి ఎలాంటి బౌలింగ్ చేస్తారు? షమీ కసి మీద ఉన్నాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీస్తే మళ్ళీ సెలెక్టర్స్ తలుపులు బద్దలు కొట్టాలి. సెలెక్టర్స్కి మెసేజ్ పంపించాలి, మీరు నన్ను తీసుకుంటారో తీసుకుంటారో నాకు తెలియదు, నా ఏజ్ గురించి అన్ని గురించి మాట్లాడుతున్నారు, బట్ నేను ఎంత మంచి ఫామ్లో ఉన్నానో చూడండి అని చెప్పి ఒక ముఖ్యంగా అగార్కర్ మీద అతనికి చాలా కోపంగా ఉన్నట్టుగా ఉంది చీఫ్ సెలెక్టర్ పైన. సో అదంతా కూడా బ్యాట్స్మెన్ మీద చూపిస్తున్నాడు. సో మొహమ్మద్ షమీ ఇస్ ద మ్యాన్. అండ్ ప్రిన్స్ యాదవ్ కూడా బౌలింగ్ బ్యూటిఫుల్లీ. ప్రిన్స్ యాదవ్ అండర్ ద రాడార్ ఉన్నాడు, కానీ అతను చాలా ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మయాంక్ యాదవ్ కానీ మొహసిన్ ఖాన్ కానీ యాడ్ అయితే బౌలింగ్ అటాక్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కృణాల్ పాండ్యాకి ఈ LSG బ్యాట్స్మెన్కి కానీ మంచి రికార్డు ఉంది. తను రిషబ్ పంత్ని, మార్కరమ్ని 3-5 సార్లు అవుట్ చేశాడు. ఈ సీజన్లో చాలా స్పెషల్ బౌలింగ్ చేస్తున్నాడు. అంటే అడాప్ట్ అవుతున్నాడు, కొత్త సిచ్యుయేషన్ తగినట్టుగా అడాప్ట్ అయ్యి అతను ఈజ్ యూజింగ్ డిఫరెంట్ టాక్టిక్స్. 120 ఎక్కువ క్విక్గా వేయడం, బౌన్సర్లు వేయడం, పూర్తిగా వంగిపోయి లో ట్రాజెక్టరీలో బాల్ రిలీజ్ చేయడం, బాల్ స్కిడైలా చేయడం. సో హీస్ కీపింగ్ బ్యాట్స్మెన్ గెస్సింగ్ లైక్ ఎనీథింగ్. నాకు నచ్చింది అతని పద్ధతి నచ్చింది. ఎందుకంటే అలా అడాప్ట్ చేసుకోవాలి. బ్యాట్స్మెన్ అలా కొత్త షాట్స్ స్టార్ట్ చేస్తున్నారు. బౌలర్స్ కూడా కొత్త స్ట్రాటజీతో, ఎందుకంటే బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ ఉండట్లేదు. చాలా బౌలర్స్ ఆర్ గోయింగ్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్.
స్పిన్నర్స్కి ఎలాంటి హెల్ప్ లేని పిచ్ల మీద కూడా మీ వేరియేషన్స్తో మీరు బ్యాట్స్మెన్ ట్రబుల్ చేయొచ్చు. సో ఆ రకంగా అతను అడాప్ట్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. అండ్ హీస్ వన్ ఆఫ్ ది టాప్ బౌలర్స్ దిస్ సీజన్. సో బ్యాటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ వాళ్ళకున్న టాలెంట్తో వాళ్ళు ఫామ్లోకి రావాలంటే ఇది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్, హై ఆల్టిట్యూడ్, ఇక్కడ వాళ్ళు ఫామ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫామ్లోకి వస్తే ఆర్సీబీకి ట్రబుల్ ఇవ్వచ్చు. ఆర్సీబీ హస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కానీ వాళ్ళకి ఏంటంటే డెత్ బౌలింగ్లో ప్రాబ్లం ఉంది. డెత్ బౌలింగ్లో చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నారు. వాళ్ళ బౌలర్స్ ఎకానమీ బాగాలేదు. ఆర్సీబీ బౌలర్స్ ఎకానమీ బాగాలేదు. డెత్లో ఎక్కువ రన్స్. ఏదైనా వీక్నెస్ ఉందా టీంలో అంటే డెత్ బౌలింగ్ వీక్నెస్ ఒక్కటే కనిపిస్తుంది. సో దాన్ని వాళ్ళు ఏమైనా క్యాష్ చేసుకుంటారా? బట్ ఇన్ జనరల్ ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ as favorites. Big favorites in this match.